హలో, ఇప్పుడైతే మా అక్క నేను భయపెట్టాలనుకుంటున్నాను. దీన్ని ఎలాగైనా భయపెట్టి తీరాలి. ఇప్పుడు నేను భయపెడతాను, చూడండి. దానికి అవునట్టు ఇదేం చేస్తుందో చూద్దాం. అమ్మ దొంగ టీవీ చూస్తుందా చెప్తా. ఏంటే నేనేమైనా నీకు భయపడతాను అనుకుంటున్నావా? నేనేమైనా ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఎల్లెళ్ళు నీ నీ ఆశలేం నా దగ్గర ఏం పనికిరావు. భయపడుతుంది అనుకుంటే భయపడలేదు. అమ్మా, నాకైతే దొంగ మొహం ద్వారా నన్నే భయపెడతావా? చెప్తా ఆగండి సంగతి. ఐడియా చెల్లి, చెప్పక్క. నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను. నేనేం చెప్తే అది చెప్పాలి, ఓకేనా? ఓకే అక్క. ఏంటంటే నేనేం చెప్తానో అదే చెప్పాలి, ఓకే? ఇప్పుడే చెప్తున్నా, మాట తప్పకూడదు. ఈ యోగితో ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సరే, నేను చెప్పినట్లు చెప్పు. అక్క, నువ్వు చాలా మంచిదానివి. అక్క, నువ్వు చాలా మంచిదానివి. నేను చాలా చెడ్డదాన్ని. నేను చాలా చెడ్డదాన్ని. ఎందుకక్క నవ్వుతున్నావు? నువ్వు చెడ్డదాని అని నువ్వే ఒప్పుకున్నావు కదే, అందుకేనే అందరూ చెడ్డోళ్ళు అంటారు నిన్ను. పంచేసాను. అయిపోయింది. మీకు దానికి